గ్రేటర్ ప్రచారంపై టీఆర్ఎస్ దృష్టి డిజిటల్ క్యాంపెయిన్ చేయనున్న కేసీఆర్ తెలంగాణ మంత్రులకు గ్రేటర్ ఫీవర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నెగ్గేందుకు మాస్టర్ ప్లాన్ పేరు మార్చినా మారని కాలనీ తలరాత సమస్యల సుడిగుండంలో కేసీఆర్ నగర్ సమస్యలకు కేరాఫ్గా మారిన సంపన్న కాలనీ డ్రైనేజీ మురుగునీటితో తల్లడిల్లుతున్న జూబ్లీ హిల్స్ గ్రేటర్ ఎన్నికల్లో వారసుల హల్చల్ కుటుంబ కథా చిత్రాన్ని తలపిస్తున్న నేతలు ఇలాంటి వార్తల సమాహారాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన గ్రేటర్ వార్ స్పెషల్ బులెటిన్కు స్వాగతం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు వేలాదిగా వచ్చిన నామినేషన్ల వడపోత కొనసాగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇంతవరకు 114 నామినేషన్లు తిరస్కరించినట్టు చెప్పారు. ఇంకా 23 వార్డులకు సంబంధించి నామినేషన్ల స్క్రూటినీ పూర్తి కాలేదన్నారు. ఓటర్ జాబితాలో పేరు లేని వాళ్లతో పాటు 3 సంతానం కలిగిన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ప్రచార వ్యూహమేంటి? సీఎం కేసీఆర్ రంగంలోకి దిగితే సీన్ మొత్తం మారిపోతుందా? రెబల్స్ను రంగం నుంచి తప్పిస్తారా? టీఆర్ఎస్ గ్రేటర్ వ్యూహమేంటి? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఆర్ఎస్ లో ఆందోళన తీవ్రమవుతోంది. టికెట్ల పంపిణీని పూర్తి చేసిన టీఆర్ఎస్ ఇక ప్రచారంపై దృష్టి సారించింది. 100 డివిజన్లో సునాయాసంగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న గులాబీ పార్టీ దానికి తగ్గ వ్యూహంపై ఇప్పుడు కసరత్తు చేస్తోంది. గ్రౌండ్ రియాలిటీస్ గ్రౌండ్ లోకి దిగిన తర్వాత భిన్నంగా ఉండటంతో ప్రచార స్టైల్ మార్చాలనే అభిప్రాయానికి అధికార పార్టీ వచ్చింది. డివిజన్ స్థాయిలో మంత్రులు ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నా ముఖ్యమంత్రి రంగంలోకి దిగితేనే సీన్ మారుతుందనే భావన పోటీ చేస్తున్న వారి నుంచి వ్యక్తం అవుతోంది. వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ ఒక్క బహిరంగ సభలో పాల్గొని మొత్తం పిక్చర్ మార్చేసిన విషయాన్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు. అయితే వరంగల్తో పోలిస్తే గ్రేటర్ రాజకీయం పూర్తి డిఫరెంట్ అనే విషయాన్ని టీఆర్ఎస్ ఒప్పుకుంటోంది. దాదాపు నెల నుంచి గ్రేటర్లో విస్తృత ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు వాస్తవ పరిస్థితులు బోధపడుతున్నాయి. టికెట్ల పంపిణీ తర్వాత ఈక్వేషన్స్ మారుతున్నాయి. అనధికార సర్వేలు అధికార టీఆర్ఎస్ కు ఆశాజనకమైన సీన్ లేదని చెప్తున్నాయి. దీనికి తోడు రెబెల్స్ బెడద టీఆర్ఎస్ కు తీవ్రంగా ఉంది. ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వాళ్లను కాదని టీడీపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారనే ప్రచారం పార్టీలో తీవ్రంగా ఉంది. ఈ ఇంపాక్ట్ ఫలితాలపై ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన పార్టీలో ఉంది. కేసీఆర్ రంగంలోకి దిగితే ఈ సమస్యలన్నిటికీ చెక్ పడుతుందని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ నెలాఖరున పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకులున్నారు. కేసీఆర్ ను మరో బహిరంగ సభకు కూడా ఒప్పించే యోచన కొందరు చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రచారం ద్వారా హైటెక్ ఓటర్లను ఆకట్టుకోవాలన్నది టీఆర్ఎస్ ఆలోచన. కేసీఆర్ ఒక చోట కూర్చుని ప్రజలతో మాట్లాడే ఓ వినూత్న ప్రోగ్రామ్ కు కూడా టీఆర్ఎస్ రూపకల్పన చేస్తోంది. ఈ ప్రోగ్రాం ఎలా ఉంటుంది, ఎక్కడ నిర్వహించాలనే దానిపై 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రెబెల్స్ ను బుజ్జగించే పనిలో ప్రస్తుతం సీనియర్ నేతలు బిజీగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ రెబెల్స్ కు కాంగ్రెస్ బీ ఫార్మ్స్ ఇస్తుండటంతో అధికార పార్టీ అలర్ట్ అయింది. మొత్తం మీద గ్రేటర్ వార్ ఈజీగా గెలుస్తామని భావించిన గులాబీ బాసులకు వాస్తవాలు తెలిసొస్తున్నాయి. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. అధికార పార్టీకి గ్రేటర్ ఎన్నికలు గ్రేట్ టెన్షన్ తెచ్చిపెట్టింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు తమ భుజాలపై ఎత్తుకున్నారు. తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించి గ్రేటర్లో పార్టీ జెండా ఎగిరేసే ప్లాన్ రూపొందించాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రులకు గెలుపు బాధ్యతలు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేటీఆర్ ఒక్కో మంత్రికి 5 డివిజన్ల బాధ్యతలు, పార్టీ అభ్యర్థుల ప్రచారంతో పాటు నేతల సమన్వయ బాధ్యతలు, 2 రోజులకోసారి పార్టీ అధినేతకు నివేదికలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు, రెబల్స్ ను రంగంలో నుంచి తప్పించే యత్నం. గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవడమే లక్ష్యంగా మంత్రులందరినీ అధికార పార్టీ రంగంలోకి దించుతోంది. ఒక్కో మంత్రికి 5 నుంచి 6 డివిజన్లు గెలిపించే బాధ్యతలను అప్పగించింది. ఈ నెల 20వ తేదీ నుంచి పోలింగ్ జరిగే వరకు మంత్రులు చూసుకోవాలని పార్టీ హైకమాండ్ ఆదేశించినట్టు సమాచారం. మంత్రులకు తోడుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ప్రచారంలో భాగస్వాములు కానున్నారు.
గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరకపోతే నేను నైతిక బాధ్యత వహిస్తూ నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డి తెలుగుదేశంలో నాయకుడు ఎవరో వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళు రాజీనామా చేస్తారని నేను అడుగుతాను. గ్రేటర్లో గులాబీ జెండా ఎగరాలి. ఇది అధికార టీఆర్ఎస్ ముందున్న లక్ష్యం. ఎక్స్ అఫీషియో సభ్యులపై ఆధారపడకుండా 150 డివిజన్లలో మెజార్టీలు సాధించి పీఠం ఎక్కాలనేది టీఆర్ఎస్ ప్లాన్. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో గ్రేటర్ గెలుపు కుర్రాల వేట సాగింది. ఇంటెలిజెన్స్ తో పాటు పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు సమాచారం. దీనికి తోడు అధికార పార్టీలోకి వలసలు కూడా పెరగడంతో క్యాండిడేట్స్ వడపోత కూడా పార్టీ పెద్దలకు కత్తి మీద సాముగా మారింది. ఎంఐఎంతో వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో టీఆర్ఎస్ కు పాతబస్తీలో ఫైటు నామమాత్రమే కానుంది. పార్టీ పక్కాగా గెలుస్తామని భావించిన సీట్ల గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించనుంది టీఆర్ఎస్. మంత్రులకు కేటాయించిన డివిజన్లలో ఒక్కో మంత్రికి 5 నుంచి 6 డివిజన్లు గెలిచేలా మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రతి 2 రోజులకోసారి పార్టీ అధినేతకు రహస్య నివేదిక కూడా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవ్వనున్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దేందుకు పార్టీ అధినేత ఏర్పాటు చేసిన కమిటీ కూడా రంగంలోకి దించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఈ కమిటీలో సభ్యుల పేర్లు రహస్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికలకు కీలకమైన కాలనీ సంఘాలు, వెల్ఫేర్ అసోసియేషన్లతో పాటు సెటిలర్లతో టీఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. కాలనీల్లో సమస్యలు గుర్తించిన తర్వాత నేరుగా మంత్రులే కాలనీ అసోసియేషన్లతో సమావేశమై వాటి పరిష్కారానికి గట్టి హామీ ఇస్తారని సమాచారం. దీనికి తోడు పార్టీకి వ్యతిరేకంగా బరిలో ఉన్న వారిని పోటీ నుంచి తప్పించి గెలుపులో కీలక పాత్ర పోషించేలా చూడాలని గులాబీ దళపతి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద గ్రేటర్లు ఏ మంత్రి ఎన్ని మార్కులతో పాస్ అవుతారో లేదా ఫెయిల్ అవుతారో ఫిబ్రవరి 4 వరకు వెయిట్ చేయాల్సిందే. మహానగరానికి మెట్రో రైలు మణిహారం అని చెబుతారు. కానీ మెట్రో స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న కాలనీలో సమస్యలు కూత పెడుతున్నాయి. కనీసం పేరు మారిస్తేనైనా ఫలితం ఉంటుందని భావించిన కాలనీ తలరాత మాత్రం మారలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు పక్కనే మూసి వెళ్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులకు గురవుతున్న రామంతపూర్ డివిజన్లోని కేసీఆర్ కాలనీలో మా కరెస్పాండెంట్ ప్రదీప్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. గ్రేటర్ ఎన్నికల వేళ ఏ డివిజన్లో చూసినా అన్ని సమస్యలే అంటూ ప్రతి చోట వినిపిస్తుంది. డివిజన్ 9 రామంతపూర్లో ఉన్నాము. ఈ రామంతపూర్ డివిజన్లో దాదాపుగా 35,000 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రవీణ్ రెడ్డి అలియాస్ పరమేశ్వర్ రెడ్డిగా పిలువబడే ఆయన కార్పొరేటర్గా గెలిచారు. ఆయన టర్మ్ ముగిసింది, మరొక టర్మ్ వచ్చింది. ఈసారి కూడా గ్రేటర్ ఎన్నికలు వచ్చాయి. ఆ సమస్యలన్నీ ఎక్కడవి అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. డివిజన్లోని వివిధ కాలనీలకు సంబంధించి ప్రస్తుతం మనం కేసీఆర్ నగర్ వద్ద ఉన్నాం. కేసీఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన పేరు మీద తమ నగర్ పెట్టుకుంటేనైనా తమ సమస్యలు ఏమైనా పరిష్కారం అవుతాయేమో అన్న ఆ యొక్క ఆలోచనతో వాళ్ళు ఈ కేసీఆర్ నగర్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ నగర్లో కేసీఆర్ నగర్ రామంతపూర్ డివిజన్ 9 సంబంధించి కేసీఆర్ నగర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం. వీధి లైట్లు అస్సలు లేవు, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. బండి కనిపించట్లేదు అసలుకి. రోడ్డు కూడా సరిగ్గా లేదు. బై వాక్ వెళ్ళాలంటే మాకు ఇక్కడ చాలా పాములు ఉన్నాయి. అది ఎప్పుడు కనిపించట్లేదు అసలుకి. మాకు స్ట్రీట్ లైట్స్ ఉంటే అది వేరు, స్ట్రీట్ లైట్స్ లేక మాకు ఏం పోతుంది, ఏ కాలం ముంగట ఏం కనిపించట్లేదు. 10 ఏళ్ళు అవుతుంది సార్ మాకు ఇబ్బంది అయ్యి. ఏమి ఇబ్బంది? నల్లలు రావాలి, ఇంటి నెంబర్లు రావాలి, అన్ని రావాలి. మాకు మంచి నీళ్ళ సదుపాయం కూడా మాకు అసలు ఏమీ లేనే లేదు. ఆ ట్యాంకర్ రోడ్ వస్తాడు, ఏదో 2 డ్రమ్ములు, 1 డ్రమ్ పెడతాం, అది పోసి వెళ్ళిపోతారు. మాకు చాలా ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఉన్నది, మాకు లైట్ ప్రాబ్లం ఉన్నది. రోడ్స్ ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మాకు ఇక్కడ నల్లలు తేవాలి. వాళ్ళ నల్లలు రోడ్స్ వేయాలి. మాకు ఇప్పుడు మాకు మెయిన్ ఇంటి నెంబరు, డేనిస్ లైన్, లైట్స్, నల్ల కలెక్షన్ అవన్నీ కావాలి మాకు. అవన్నీ ఏమీ లేవు. ఏ ఎమ్మెల్యే గారిని అడిగితే ఇప్పిస్తున్నా నేను గెలిచిన 61 రోజుకి ఇంటి నెంబర్ ఇస్తాను, ఇప్పటికే లేదు. చాలాసార్లు కలిసినాము, వాళ్ళు కూడా చేస్తున్నారు, కాకపోతే ఇంకా రాలేదు. మరి ఇక మాకు మరి ఇంటి నెంబర్లు లేవు. ఇంటి నెంబర్లు మెయిన్. ఇక్కడ ఓటాక్కున్న కూడా చాలా మంది ఉన్నారు, కానీ ఇక్కడ రోడ్లు, ఇంటి నెంబర్లు, నల్ల కలెక్షన్, డ్రైనేజ్ కలెక్షన్ లేక చాలా మంది చాలా అవస్థలు పడుతున్నారు సార్. ఒక్కొక్కరు కూడా మట్టి పట్టుకొని ప్రమాణం చేశారు, మేము మీకు చేస్తాం, మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపియండి అని చెప్పారు. గెలిపించరు కూడా పక్క కూర్చున్నారు. ఈ రోజు ఇక పార్టీలకు సంబంధించి అంతే వాళ్ళు కొట్లాడుతున్నారు, మేం చేస్తాం. లాస్ట్ కోసం ఏం చేయరు, పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారు అంతే. మాకు ఒక్కటే చెప్పేది, ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, మాకు ఇవన్నీ చేసేటోళ్ళకు మేము ఓటేస్తాం. అవసరం ఉన్నప్పుడు మాకు వచ్చి ఓటింగ్ వేయమంటారు, అవసరం తర్వాత చేతులు ఆవట్టేస్తారు. అది పద్ధతి కాదు. పెద్దనా మీరేవు ఎక్కడి నుండి వచ్చినావు, ఇక్కడ ఏడు ఉంటున్నావు, ఎట్లుంది ఈ నగర్ అంతా? మేము మహబూబ్నగర్ నుండి వచ్చినాం. బతుకుదేరు కొరకు వచ్చి ఇక్కడ సొంత ఇల్లు చేసుకున్నాం. కిరాయిలు పెట్టుకొని బతకలేక చేసిన కూలి కిరాయిలకు అవుతుంది.
సొంతం చేసుకున్నాం ఇంత. దాంట్లో ఇంత రేకుల రూము, ఇంత ఇల్లు శాతనైనోడు ఎట్లా శాతనైనోడు అట్లా కట్టుకున్నాడు. దానికి కరెంట్ ఇడవరు, నీళ్ళు ఇడవరు. కరెంట్ అడగనికి పోతే మేము రేపు లేదు ఎల్లుండి తెస్తామంటారు. ఎల్లుండి ఎక్కడ పోతుందో గెలిచినాక పోయి ఆడ కూర్చుంటారు. వచ్చి గెలిచిన 12 సంవత్సరం అవుతుంది, కానీ 12 సంవత్సరాల నుంచి వాటర్ సౌకర్యం లేదు, కరెంట్ కూడా కరెక్ట్గా లేదండి సార్. ఎక్కడైనా కానీ 30% ఇల్లు అయితే కానీ నల్ల కనెక్షన్ ఇస్తారంటారు సార్. ఇక్కడ ఆల్రెడీ 80% ఇల్లు అయింది సార్. 80% అయినా కానీ ఇప్పటివరకు నల్ల లేదండి సార్. సార్ ఇది బాలకృష్ణ తర్వాత ఇప్పుడు కేసీఆర్ నారని పెట్టుకున్నాము. ఎందుకంటే మా ప్రాబ్లం కేసీఆర్ సార్ కూడా తీరుస్తాడని పెట్టినాము. కేసీఆర్ సార్ కూడా అక్కడ రావట్లేదు. 11 సంవత్సరాలు అయింది ఇంట్లో ఉన్న వాటివి పట్టా రిజిస్టర్ అన్ని ఉన్న భూములు ఇవి. 2004 రిజిస్టర్ చేసుకున్నాం మేమేం కబ్జా చేసిన భూమి కాదు, గవర్నమెంట్ భూమి కాదు. 3 ప్రభుత్వాలు అయింది మారబట్టి మా జీవితం మాత్రం మారతాడని లేదు ఇక్కడ. 3 ప్రభుత్వాలు అయింది మారబట్టి. మా ఎమ్మెల్యే సార్ నేను గెలిస్తే ఓట్లు వేస్తాము, ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే నేను ఏ రాత్రి 24-48 గంటలలో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా తీరుస్తాడు. ఇవాళ కుర్చీ మీద కూర్చున్నాడు, కాలు పైకి లేపుకొని కూర్చున్నాడు, మమ్మల్ని కాలు కింద పెట్టుకున్నాడు మా ఎమ్మెల్యే సార్. రాత్రిపూట 9 గంటలకు వచ్చి జాండ ఎగిరేసిపోతాడు మా ఎమ్మెల్యే సారు. పొద్దునకు వస్తే ఎవరు చూడారంట, రాత్రిపూట బాగా చూస్తామంట. రాత్రిపూట వచ్చి ఎగిరేసిపోతారు మా ఎమ్మెల్యే సార్. 3 ప్రభుత్వాలు మారాయి. 12 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాము. మేమేం కబ్జా భూములు కాదు. ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఇళ్లలో కిరాయిలకు ఉండలేక ఇక్కడ పట్టా భూమిని తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అయినా అన్ని రిజిస్టర్ ఉన్నప్పటికీ ఒక్కొక్క కాలనీలలో కబ్జాలు ఉన్న వాటికైనా నెంబర్లు వస్తున్నాయి, ఆధార్ కార్డులు వస్తున్నాయి, అన్ని రకాల వెసులుబాటు కలుగుతుంది. కానీ మాకు అన్ని రకాలుగా రిజిస్ట్రేషన్ చేసుకొని సొంత ఇళ్లలో ఉంటున్నా కూడా ఇప్పటికీ తమకు ఒక ఇంటి నెంబర్ లేదు, నల్లా కలెక్షన్ లేదు, డ్రైనేజ్ అనేది అసలే లేదు. ఎన్నికలప్పుడు వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, పోతున్నారు తప్ప ఇప్పటి వరకు నెరవేర్చే లేరు. మరి ఈ ఎలక్షన్లనైనా మా రాత ఏమైనా మారుతుందేమో చూడాలంటూ కేసీఆర్ నగర్ వాసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు వెంకట్ గౌడ్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్. జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు కొందరికి మోదం, కొందరికి ఖేదంగా మారాయి. తమకే టికెట్ కన్ఫర్మ్ అనుకున్న నేతలు తాజా రిజర్వేషన్లతో తలలు పట్టుకున్నారు. చేసేదేమీ లేక తమ సతీమణులను, పిల్లలను బరిలోకి దింపుతున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ ప్యాక్తో కలిసి మీ అమూల్యమైన ఓటు తమకే వేయాలని కోరుతున్నారు. కుటుంబ కథా చిత్రాన్ని తలపిస్తున్న గ్రేటర్ వార్ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై ప్రత్యేక కథనం. బరిలో బంధుగణం, గ్రేటర్ ఎన్నికల్లో వారసుల హల్చల్, మాజీ ప్రజాప్రతినిధుల బంధువులు, అన్ని పార్టీల్లోనూ ఇదే వరుస. కింది స్థాయి నేతలు, కార్యకర్తలకు నిరాశే. కొత్త రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు నేతలకు పెద్ద సవాల్గా మారింది. ముందు నుంచి తమకే టికెట్ అనుకున్న వాళ్ళు రిజర్వేషన్ల కారణంగా ఉసూరుమన్నారు. కార్పొరేటర్ గిరిపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న నాయకులు అవి మహిళల రిజర్వేషన్లోకి వెళ్లడంతో బంధుగణాన్ని బరిలో దించుతున్నారు. భార్య, సోదరి, మరదలు, అత్త, కోడలు ఇలా తమవారు అనుకున్న వారిని రంగంలోకి దింపేస్తున్నారు. ఇది తాజా మాజీ కార్పొరేటర్లే కాక ఆయా పార్టీల్లో కీలక పదవుల్లో ఉన్న నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతరత్ర ప్రాధాన్యత పోస్టుల్లో వెలిగిన వారి వైఖరి. తమ స్థాయికి ఇది తక్కువ అనుకుంటున్న మరికొందరు తమ కొడుకులను, అల్లుళ్లను, సోదరులను బరిలోకి దింపుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ లో ముఖ్య నేత ఎంపీ కేకే కుమార్తె విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి బరిలో దిగారు. హోంమంత్రి నాయని నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి రామ్నగర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ఆర్కేపురం డివిజన్ నుంచి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి అల్వాల్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు దివంగత కాంగ్రెస్ నాయకుడు బీజేఆర్ కుమార్తె విజయారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ డివిజన్ నుంచి రంగంలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన మన్నె గోవర్ధన్ రెడ్డి భార్య వెంకటేశ్వర కాలనీ నుంచి పోటీ చేస్తున్నారు. ఉప్పల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బేతి సుభాష్ రెడ్డి భార్య స్వప్న హబ్సిగూడ డివిజన్ అభ్యర్థిగా ఉన్నారు. ముషీరాబాద్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ముఠా గోపాల్ మరదలు ముఠా పద్మ గాంధీనగర్ డివిజన్ నుంచి రంగంలో ఉన్నారు. గత పాలక మండలిలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించిన కాలేరు వెంకటేష్ భార్య కాలేరు జయశ్రీ గోల్నాక డివిజన్ నుంచి, టీడీపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించిన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి సైదాబాద్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమార్తె స్వప్న అత్తాపూర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ లో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ జాంబాగ్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ భార్య పద్మ జీడిమెట్ల డివిజన్ నుంచి రంగంలో ఉన్నారు. బీజేపీ నగర అధ్యక్షుడు వెంకటరెడ్డి భార్య పద్మ
బాగ్ అంబర్పేట్ నుంచి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీలోనే కాదు ఎంఐఎం లాంటి పార్టీలో కూడా వారసులు పోటీ పడుతున్నారు. పార్టీలో ముందు నుంచి అంకిత భావంతో పనిచేస్తున్న కింది స్థాయి నేతలను, కార్యకర్తలను ఏ పార్టీ కూడా ప్రోత్సహించిన దాఖలాలు కనిపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. చాంద్రాయణగుట్ట మాజీ ఎమ్మెల్యే దివంగత అమాన్ ఉల్లా ఖాన్ కుమారుడు ఆజంపూర్ మాజీ కార్పొరేటర్ అమ్జద్ ఉల్లా ఖాన్ ఈసారి అక్బర్బాగ్లో ఎంబీటీ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. గతంలో ఆజంపూర్ నుంచి ఆయన పోటీ చేశారు. ఈసారి ఆ సీటు మహిళలకు కేటాయించడంతో ఆ స్థానంలో అమ్జద్ ఉల్లా ఖాన్ భార్య ఆస్మా ఖాతూన్ బరిలోకి దిగుతున్నారు. ఇక మరిన్ని వివరాలు అమ్జద్ ఖాన్తో మా కరెస్పాండెంట్ ఫారూక్ అలీ ఫేస్ టు ఫేస్. हमारे साथ आज आदमपुरा के साबिक कारपोरेटर अमजदुल्ला खान खालिद मौजूद हैं। आइए हम जेएचएमसी के इलेक्शन के बारे में उनसे गुफ्तगू करते हैं। खालिद साहब, आपका साक्षी टीवी में खैर मकदम है और सबसे पहला सवाल ये है कि जो रिजर्वेशन हुआ है उस पर आपकी क्या राय है? देखिए, ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन का जो रिजर्वेशन हुआ है ये टीआरएस, एमआईएम ये दोनों का गठजोड़ करके अपने सियासी मुखालिफिन की आवाज़ को दबाने के लिए जो दिल में आया, रिजर्वेशन से पहले रीऑर्गेनाइजेशन हुआ, कॉन्स्टिट्यूंसीज का जो रीऑर्गेनाइजेशन हुआ उसके एक नाम से ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन ये जो रीऑर्गेनाइजेशन करते कि एक म्युनिसिपल डिवीजन 2 असेंबली कॉन्स्टिट्यूंसीज में नहीं आना, 2 पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी में नहीं आना। पार्टी एक अपना मंशूर रखती है कि मैनिफेस्टो यानी कि अगर हम जीत जाएं तो ये, आपकी पार्टी से क्या मंशूर है? नहीं, आप देखिए, हमारा मंशूर खुद हमारा साबिका रिकॉर्ड है। हमारा मंशूर जो है वो अमानुल्ला खां है, यानी साबिक में पुराने शहर में जिस तरीके से गाजी मिल्लत अलहाज मोहम्मद अमानुल्ला खान साहब बगैर बिला मजहब व मिल्लत, चाहे वो हिंदू रहो चाहे वो मुसलमान रहो, उनके लिए काम करते थे। एक वाहिद सेकुलर लीडर थे, बस्तियों को डेवलप किए, यानी गुंजाना जो जिस मुकाम पर आप तस्वुर नहीं कर सकते थे कि कोई जानवर भी रह सकता है, वैसे एरियो में लोग जाकर मकाने बनाए। तालाब कट्टा, भवानी नगर उनके दौर में बसा और यानी एक ऐसे खिदमत गुजार मैं समझता हूं कि हैदराबाद की तारीख में फिर ऐसा आपको एक लीडर नहीं मिलेगा। तो हमारा मंशूर और हमारा जो प्रोग्राम है कि हम अमानुल्ला खान साहब की कारनामों को उनको हम कंटिन्यू करना चाहते हैं। अब राजशेखर रेड्डी साहब के पीरियड में जो 2000 करोड़ का जो पैकेज का ऐलान किया गया था पुराने शहर को डेवलप करने के लिए, वो राजशेखर रेड्डी साहब उनके इंतकाल के बाद में वो पैकेज किधर गया किसी को नहीं मालूम है। आप जिस वक्त राजशेखर रेड्डी साहब चीफ मिनिस्टर थे उस वक्त पे पुराने शहर में ये आपके बड़े बड़े ब्रिजेस का ऐलान करे थे, उनके इंतकाल के साथ ही जो प्रोजेक्ट भी ख़त्म हो गया। कंटिन्यूटी में दूसरे चीफ मिनिस्टर्स जो आए उसको कंटिन्यू नहीं किए, या अवामी नुमाइंदा जो थे उसको कंटिन्यू नहीं किए। कांग्रेस वाले बोल रहे हैं पुराना शहर मजलिस की तरफ से डेवलप नहीं हुआ, मजलिस वाले बोल रहे हैं पुराना शहर कांग्रेस की तरफ से नहीं है। मैं तो दोनों को जिम्मेदार करार दूंगा, जो पुराना शहर डेवलप नहीं हुआ इसके लिए दोनों जिम्मेदार है। शुक्रिया आपका हमारे से बात करने का। ये थे अमजदुल्ला खान खालिद जो ये कहते हैं कि 90% पोलिंग हो ताकि नतायज सही सामने है, और पुराने शहर की तरक्की में रुकावट कांग्रेस और मजलिस को समझते हैं। कैमरामैन शिवा के साथ मैं फारूक अली, साक्षी टीवी, हैदराबाद। మోండా మార్కెట్ను అభివృద్ధి చేస్తాం, ఆధునిక వసతులు కల్పిస్తాం, ఇది ప్రతి ఎన్నికల ముందు నాయకులు చెప్పే మాట. కానీ ఏ ఒక్కరూ ఆ హామీని నిలబెట్టుకోలేదని మోండా మార్కెట్లోని వ్యాపారులు మండిపడుతున్నారు. మరోవైపు అంబేద్కర్ నగర్లో ఇళ్ల పట్టాలు, ఇళ్లు, రేషన్ కార్డులు, తాగునీరు ఇలా అనేక మౌలిక వసతుల కోసం ఎదురు చూస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. కంటోన్మెంట్ నియోజకవర్గము మోండా డివిజన్లో ఉన్నాము. ఇక్కడ ఓటర్లు 51,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ చాలా సమస్యలతో మార్కెట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. స్థానికంగా ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. మోడర్న్ మార్కెట్గా తీర్చిదిద్దుతున్న ప్రజాప్రతినిధుల మాటలు నేటి వరకు తీరకపోవడంతో వీళ్ళు కూడా అక్కడ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే చూద్దాము. మంచి చేయాలి, సౌకర్యం చేయాలి, వాటర్ సప్లై, డ్రైనేజ్ సప్లై ఇవన్నీ చేస్తేనే కదా మనకు మంచిగా ఉండేది. మెయిన్ ఇవే వాటర్, డ్రైనేజ్, ఈ సప్లై ఉంటేనే మనకు మంచిగా ఉంటాయి. మాకు మంచి జరిగితే మేము ఓటేస్తాం, లేకపోతే లేదు. ఇక్కడనే ఉన్నాం సార్. ఇక్కడ మాకు ఎండల వానల ఇబ్బంది అవుతుంది. షెడ్ వేయమని కూడా చెప్పినాం. కేసీఆర్ వచ్చినప్పుడు వేస్తా అన్నాడు, కానీ ఇంకా ఇంతవరకు అమలు కాలేదు. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఓట్ల కోసం వస్తారు, అడుగుతారు, ఓట్ల కోసం వస్తారు, అడుగుతారు, ఓట్లు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. అంతే. మా ఇబ్బంది మాది ఎవరిది పట్టించుకోరు. దీనికోసం ఇప్పుడు కమ్సే ఇప్పుడు ఏడాది అవుతుంది కేసీఆర్ ఇళ్ళకి వచ్చిపోయి, కానీ వచ్చి ఏం డెవలప్మెంట్ చేస్తున్నాడు కానీ ఏం చేస్తలేడు. ఏమి గిరాకులకి ఏం గిరాకులు వస్తలేరు. ఆవులకైతే పొడిస్తే గిరాకులు భయపడి కూడా వస్తలేరు. ఇక్కడ ఆవులకైతే భయపడి గిరాకే వస్తలేరు.
అంగళ్ళు అన్ని అంగళ్ళు అయినాయి, గిరాకు ఒక్క పురుగు తిరుగుతలేదు. కట్టిస్తామన్న మళ్ళీ దీన్ని మంచి చేస్తున్నారు, ఇంతవరకు మంచి చేయలే కదండి. కూడా లేవండి, బోర్లు కూడా లేవు, నల్లలు కూడా లేవు, ఏమి లేవు. మళ్ళీ ఎట్లా మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాము, ఇప్పుడు గిరాకులు లేవు, గల్లీకి అంగళ్ళు కూడా పడుతున్నాయి. మళ్ళీ ఎట్లా మా పరిస్థితి? ఇప్పుడు సాయన్న మటుకు మాకు ఆడ బోర్ వేసిండు, ఆ రోడ్డుకు ఉన్నదని అందరికి ఆ కొనకున్నోళ్ళకు మిట్టుకు అంటూ వాళ్ళు ఒకటే తీయాలి అన్నట్టుగా వాళ్ళు ఇది చేస్తుర్రు. మాకేమో నీళ్ళు ఇబ్బంది, మాకు నల్లలు వస్తలేవు. ఇక నల్లల గురించి మేము ఆ బోర్ వేయించుకున్నాం. ఈ డ్రైనేజ్ సమస్యనే ఉంది. ఇంకా ఇప్పుడు వాటర్ కూడా మొత్తం కింది పోయి అక్కడ నీళ్లు రావడం అలాంటివి జరుగుతున్నాయి కదా, అదొకటి స్ట్రేట్ వెళ్ళేలాగా అన్ని రోడ్స్ ఎలా ఉన్నాయో అలా ఒకటి చేస్తే బెస్ట్. ఇంకా ఎంతో మంది గెలిపించాము, ఎన్నో చేసాం, మాకెవరు ఏమి పనులు చేయలేరు. మేము గెలిపించిన మా నాయకులు కూడా కాంగ్రెస్లో మేము ఉన్నాం, కూడా మేము తిరిగినాము, మేము ఎన్నో చేసినాం, మాకెవరు ఏం చేయలేరు. మేము శంకర్రావును కూడా ఎమ్మెల్యేగా గెలిపించినాం, ఆయన మాకేం పనులు చేయలేదు. అసలే వస్తలేవు మాకు నీళ్ళు. తెల్లారితే పొద్దుగితే మేము అదే బాధపడుతున్నాం. మేము నల్ల నీళ్ళు రాక ఆ నల్ల కాడికి ఆ గలిలో ఈ గలిలో పోయి తెచ్చుకొని నీళ్ళు తాగుతున్నాం. అది పోయినా అంటే మేము ఎక్కడో వాళ్ళు ఎక్కడో మాకు తెలుసా సంగతి. ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినాం, ఇదే బురదలు ఉంటున్నాం మేము. ఎన్నికలు వచ్చినప్పుడే అందరూ వస్తారు, ఎన్నికలు పోయినాక మమ్మల్ని మర్చిపోతారు వాళ్ళు. ఓట్లు వాళ్ళకి కావాల్సింది. ఈసారి ఎవరు అన్నా ఓటు అని వస్తే ఆకిట్లకి, ఇక మంచిగా ఓటు ఆకిట్లకి వెళ్ళి ఓటు అనేవాడు అని వస్తే చెప్తున్నా కదా నేను. ఇక ఇదే నా ఇల్లు, నన్ను అడిగినా పర్వాలేదు, నన్ను టీవీలో చూసినా పర్వాలేదు, ఎవరైనా ఓటు అని వస్తే మర్యాదగా ఓరు మా ఆకిట్లకి వెళ్ళి. ఇదే గుడిసే సరిత యాదవ్ ఎలక్షన్లో నేను మోరేపిస్తాను, నాదేపిస్తాను, అదేది ఇదే బురదల బొరుతున్నాం, ఇంట్లోకెళ్ళి నడుచుకుంటాం. ఇంతవరకు ఆమె ముఖం లేదు సరిత యాదవ్ది. ఏదన్నా గణేష్ని కూర్చోబెడితే వస్తుంది, ఏదన్నా అయితే వస్తుంది, తిప్పుతుంది, పోతుంది. చెప్పురిపోయి ఆమెకి ఇదే రికార్డ్ చేసి అంతే. ఇంకా నేను ఏం మాట్లాడా. మా ఇండ్లు సుతం మాకు సరిగా అయితే లేవు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాను, అది ఇండ్లు కొనుక్కున్న వాళ్ళకి సుతం సవలత లేదు. నాకు 4 పిల్లలు, నేను కొన్నది ఒక పట్ట, దానికి లేదు, రేషన్ కార్డు లేదు, ప్రతి ఒక్క దానికి ప్రాబ్లమే. మురికి నీళ్ళు అంటే ఒక నల్ల సవలతి మొన్న వేసారు, అంతవరకే. రేషన్ కార్డు సుత పోయింది, ఇండ్ల సవలతి సుత లేదు. మాకు కావాల్సింది ఇండ్లు ముఖ్యం, రేషన్ కార్డు ఇండ్లు ముఖ్యం. ఇప్పుడు వచ్చినాయి ఎన్నికలు వచ్చినప్పుడే అందరు వస్తారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని వస్తారు, వాళ్ళ అవసరం వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోతారు. మాకు ఏం ప్రాబ్లం ఏది మాకు చెయ్యరు. 30 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు నెంబర్ నుంచి లెక్క పెట్టుకుని సార్. 30 ఏళ్ళకి ఎక్కువైంది వచ్చేవారు. మేము ఇంతవరకు ఇండ్లు లేవు, ఏం లేవు. మాకు పాము వచ్చి మొన్న బయట వచ్చి అంటున్నాం మేము, చూడు మా గుడిచెలు అట్లనే ఉన్నాయి, కట్టుకుందాం అంటే మాకు ఏం లేవు, గరీబ్ వాళ్ళం కదా, మాకు ఏం వెళ్తుంది సార్. చాలా ఏండ్ల నుంచి కిరాయితోటి ఉంటున్నాం. ఎక్కడ ఇండ్లు జాగా ఇస్తున్నారు అంటే ఎక్కడ అంటే అక్కడే ఉరుకుతున్నాం, కానీ ఎక్కడ ఇస్తలేరు, చేస్తలేరు. మండల ఆఫీస్కి 10 సార్లు పోయినాం, అక్కడ కూడా ఏ దర్యాప్తు లేదు, ఏం లేదు సార్. మాకు కావాల్సింది ఒక ఇండ్లు ఉంటే చాలు సార్. ఇద్దరు మంత్రులు ఉన్న ఇలాకాగా మోండా డివిజన్ అవతరించింది. అయితే మోండా డివిజన్లో అనేక సమస్యలు స్థానిక ప్రజలను వేధిస్తున్నాయి. మోండా డివిజన్ అభివృద్ధి చెందడంలో వెనుకంజలో ఉందని చెప్పేసి చాలా వరకు బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ నగర్ చూసుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో ఇండ్ల పట్టాలు లేక నీటి సమస్యతోని అల్లాడుతున్నామని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈసారి పైసలకు అమ్ముడు పోకుండా ఖచ్చితంగా నాయకులు తమకు ఖచ్చితమైన హామీ ఇస్తే తప్పించి ఓటు వేయమని చెప్పేసి తేల్చి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రాజు, సాక్షి టీవీ, సికింద్రాబాద్. ఇదే ఇవాల్టి గ్రేటర్ వార్ స్పెషల్ బులెటిన్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సాక్షి.